స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రము స్టేషన్ గన్పూర్ కేంద్రంలో తరతరాల నుండి గణపురం నియోజకవర్గ రైతుల కష్ట సుఖాలను పాలుపంచుకునే పెద్ద చెరువు. మరి ఈరోజు రిజర్వాయర్గా పెద్దలు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సహకారంతో చెరువు నిర్మాణం జరిగింది. అటు తర్వాత మరి చెరువులన్నీ నిండే కార్యక్రమం, పొలాలకు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు మనం గణపురం రిజర్వాయర్ 1.58 టీఎంసీ అంటే గణపురం నియోజకవర్గానికి 9 రిజర్వాయర్ల ద్వారా నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు మొదటిది ధర్మసాగర్ రిజర్వాయర్, రెండవది స్టేషన్ గన్పూర్, మూడవది మల్లన్న గండి, నాలుగవది అషరాపల్లె, ఐదవది నవాపేట, ఆరవది కింద ఉన్న ఉప్పుగల్లు రిజర్వాయర్, ఏడవది చీటకోడూరు, ఎనిమిదవది బొమ్మకూరు. అదేవిధంగా మొత్తం కలిసి 9 రిజర్వాయర్లతోటి ఈరోజు గణపురం నియోజకవర్గంలో 1,53,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది గణపురంలో పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. గణపురము చెరువు ఎప్పుడు ఎండదు, గణపురానికి కరువు ఉండదు. అందరు చెప్పండి కొట్టాలి. గణపురం చెరువు ఎప్పుడు ఎండదు, తర్వాత మనకు కరువు ఉండదు కాక ఉండదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.